గొప్ప రాజకీయ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై దుమ్మెత్తి పోశారు. నెల్లూరు జిల్లాలో జరగబోయేటటువంటి 27, 28, 29 తారీఖుల్లో జరగబోయేటటువంటి మహానాడు సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా ఉన్న ఉదయగిరిలో చాలా ప్రెస్ పెట్టాను, మాట్లాడినాను, అయిపోయింది. మరి ఈ రోజు ఇప్పటి వరకు మహానాడులు ఎక్కడెక్కడో జరపడం జరిగింది. మన ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహానాడుని ఎక్కడ పెట్టినా జయప్రదంగా జరపడం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రెస్కు తెలుసు, అందరికి తెలిసిన విషయమే. ఆ సందర్భంగానే ఇప్పటి వరకు జరిగినటువంటి మహానాడు లాగానే రేపు 27, 28, 29 తారీఖుల్లో మహానాడుని నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్ లో కోవూరు మండలం చంద్రశేఖరాపురం దగ్గర ఇఫ్కో సత్తులో పెట్టడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు, 4 టైమ్స్ ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే ఆంధ్రాలో అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనేది మన అందరికీ తెలుసు. రాష్ట్రం మొత్తం మీద కూడా తెలుసు. 4 తూర్లు ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప రాజకీయవేత్త, రాజకీయాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి, ప్రజల మనిషి, అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కనే నేను కూడా తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి తన వంతుగా అభివృద్ధి పనుల్లో అయితేనేమి, రాష్ట్రానికి మేలు జరగాల, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని, రాష్ట్ర ప్రజలకు సహాయం చేయాలా, రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళకైతేనేమి, కర్షకులకైతేనేమి, కార్మికులకైతేనేమి అందరికీ న్యాయం జరిగేటట్టు పరిపాలించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మహానాడు అనేది ఒక గొప్ప ప్రపోజల్. ఆ ప్రపోజల్ ని మా పార్టీ, తెలుగుదేశం పార్టీ గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి నెల్లూరు జిల్లాలో మహానాడు పెట్టించినటువంటి విషయం మీ ప్రెస్ ద్వారా మన నెల్లూరు జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. మహానాడు అంటే ఆషామాషాగా అది గొప్పగా జరుపుకోవాల్సినటువంటి అదొక పండుగతో సమానమైనటువంటి విషయం. ఆ పండుగని బ్రహ్మాండమైన పండుగగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, తెలుగుదేశం లీడర్లు అయితేనేమి ఎంతో ఉత్సాహంగా కష్టపడుతున్నారు. పార్టీని గుర్తు తెచ్చుకుంటున్నారు, పరిపాలనను గుర్తు తెచ్చుతున్నారు, పరిపాలన యొక్క విధానాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలనే సంతోషంతో, ఉత్సాహంతో, ఉత్తేజంతో తెలుగు నాయకులంతా కూడా పనిచేస్తున్నటువంటి సందర్భం మహానాడు. మన మహానాడు గురించి ఎవరు మాట్లాడాలా? మేము మాట్లాడుకోవాలి. తెలుగుదేశం వాళ్ళు ఏం చేద్దామని, అటు చేద్దాము, ఎట్లా మనం గొప్పగా చేస్తామని మేము మాట్లాడుకోవాలి. మిగతా వాళ్ళకి ఎందుకండి జిల్లా? ఆ జిల్లా అక్కర్లే. మహానాడు పెడితే మేము మాట్లాడుకోవాలి కానీ ఇతరులు మాట్లాడకూడదు. అలాంటి సందర్భంలో వేరే పార్టీ వాళ్ళు కలుగు చేసుకుని మహానాడు గురించి శాంతగా అంటారు. శాతైన వాళ్ళు ఎవరు మాట్లాడరు. మనకెందుకు వాడు మహానాడు, వాళ్ళ పార్టీ, మనం ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు చేయాలని సైలెంట్గా ఉంటారు. అట్లా ఉండటంలా ఏదో పెద్ద జిల్లా లేకల్లా గొప్పగా మాట్లాడగలిగిన వ్యక్తిని, గొప్ప తెలివితేటలు ఉన్నాయని, ఇంతకుముందు ఎవరు ఆయనతో సరిపోరని, మరి జిల్లాలో ఎవరు సరిపోయేవాడు లేరని, మరి ఆయన మహానాడు గురించి విమర్శించడం, ఇంకా 10-100 మహానాడు పెట్టుకున్న జిల్లాలో ఒక్క సీటు కూడా రాని తుడిసిపెట్టుకుపోతుందని కాకాణి గారు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అప్పుడు కూడా ఆయన 24లో జ్యోతిష్యం చెప్పాడు. చిలక జ్యోతిష్యం అంటారు కదా దాన్ని. ఆ జ్యోతిష్యంలో ఏం చెప్పాడు? మొత్తం 175 సీట్లు మాకు వస్తున్నాయన్నారు. అది ఏ దశకు వచ్చిందో మీ అందరికి తెలుసు. 175 సీట్లు వచ్చాయా? ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చాయి. అదే కదండి. నేను ఆ పార్టీలో ఉన్నోనే, నేను అందులోనే ఉన్నాను. 2 సంవత్సరాల ముందు గెట్అవుట్ బయటకు వచ్చేసాను. ఎందుకంటే అక్కడ పద్ధతులు నచ్చల. ముఖ్యమంత్రి వాడు అనేవాళ్ళు ఎట్లుండాలి? ఎమ్మెల్యే పోతే గౌరవించాలి. రావయ్య రాజశేఖర రెడ్డి గారు, మేము ఎక్కడదా అంతకుముందు ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గేట్లు కనపడగానే అలా కమాన్ శేఖర్ దా కూర్చో అని గౌరవిస్తున్నటువంటి వ్యక్తి. ఇది అది కాదు. ఎమ్మెల్యే కాదు, ఆయన కాదు, వాళ్ళ తాత కాదు, ఇంకా ఆయన మించిన వాళ్ళు కాదు. ఏజెంట్ పర్సన్స్ ఎవరు పోయినా నిలబెట్టాల్సిందే, మాట్లాడాల్సిందే. కానీ కూర్చోమనే పద్ధతి కూడా లేకుండా ఆయనకన్నా నేను చాలా పెద్దోడిని. మేము ఎమ్మెల్యేగా పోతే నీ కొరకు నేను ఎమ్మెల్యేగా
రాజీనామా చేసిన వ్యక్తులండి. మేము 18 మంది రాజీనామా చేశాం. మా వాల్యూస్ కాపాడాలి. నువ్వు నీ బాధ్యత అది. నువ్వు అది చేయకుండా మాకు టికెట్లు ఇమ్ము, నీ గ్రాఫులు బాగలేవు, నువ్వు బాగలేవు. నువ్వు యాడ్ నుంచి వచ్చినావు. అది రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన పుణ్యాన నువ్వు ఒక తూరి ముఖ్యమంత్రి అయినా ఉండలేదు అవకాశాలు. ఇది కాగానే ఎందుకు చించుకుంటున్నారు? ఏమి లేవులా, చించుకున్నారు ఏముండదు. ఇది నెల్లూరు, ఇది తారుమారు చేయగలిగిన జిల్లా. నీలాంటి వాళ్ళని చూసి ఉలిక్కి పడదు. నువ్వు ఎంత కీరుకున్నా పుళ్ళు కావాల్సిందే గాని ఇంకేమి కావు. ఉళ్ళంతా పుళ్ళు కావాల్సి వస్తుంది. నీకన్నా పెద్దవాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నీకన్నా ముందు రాజకీయాలలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి, నీకన్నా ముందు మంత్రి అయినటువంటి వ్యక్తి, మంత్రి ఒకరి తూరు కాదు 2-3 తూర్లు మంత్రి అయినటువంటి వ్యక్తి, నీకన్నా చాలా పెద్దోడు. నీకు మాత్రం తెలివితేటలు లేవు ఆయనకి. నువ్వు ఆ మనిషిగా ఆయన పట్టుకొని బక్కోడు, పిడికిడి గడ్డ లేదు, సన్నంగా ఉండడు. నీకు శరీరం అది జీన్స్ అండి, జీన్. అది వాళ్ళ తాతల తరం నుంచి వచ్చేటటువంటి జీన్. నీది అంతే, నీది జీనే. నువ్వు ఆయనకన్నా పొడిసి ఇచ్చినట్లేవు. నీకు ఆ గుణాలు ఉన్నాయి. నేను కూడా పార్టీలో ఉన్నప్పుడు తమని కూడా గమనించినాం. నీకు పదవులు ఇప్పించింది అధ్యక్షుడి పదవి కూడా రాజమోహన్ రెడ్డి గారండి. నీకేం రాలా. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నావు, అప్పుడు పూర్తయిన దాకా రాలా. పూర్తయిన తర్వాత వస్తే ఆయన నీకు ఆ పదవి ఇప్పించింది. నువ్వు అందరినీ జిల్లాలో ఇంకా నాకన్నా మించిన రాజకీయవేత్త లేడు అని అనుకుంటున్నావు. వైఎస్ఆర్ పార్టీ ఇంకా నీ చేతిలో ఉంటే తుడిచిపెట్టుకోబోద్ది. 29లో కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు 10 ఉన్నాయా? 10 మాకొస్తాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది మళ్ళా 10. నేను మాత్రం ఇట్లాంటి వాళ్ళని చాలా మంది చూశానండి. నాకు మాత్రం లెక్కలేదు. నేను చాలా మందిని చూస్తున్నాను. నీకన్నా పెద్దవాళ్ళని కూడా చూసినాను. ఎవరిని నిన్నేమి లెక్క చేయరు. సోమిరెడ్డి ఏదో పాప అట్టు ఉన్నాడని ఆయన మీదకి నువ్వు ఆయన సన్నంగా ఉన్నాడు. అది పరిగెత్తు, ఎంత దూరం పరిగెత్తుతో ఏమవుతుందో అది పెద్ద మనుషుల లక్ష్యం కాదు. నేను చెప్పాను చూడు, పెద్దోళ్ళు పరిపాలించిన ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ఈ ఎత్తులు పడితే కుదరదని చెప్పేది నేను. అందుకే ఇది ఎంత గౌరవ మర్యాదలుగా ఉంటే అంత ఉన్నతమైన పేరు తెచ్చుకుంటారు. మీరు షార్ట్ ఇదిలో ఎట్టంటే అటు మాట్లాడి ఆమెను అరిస్తే, కేకలేస్తే, ఓ గోల చేస్తే, ఓ అని గోల చేస్తే యాడంటే ఆడు గోల చేస్తావు, యాడంటే ఆడు అరుస్తావు, ఏదో అంటావు. ఎందుకయ్యా? నీలాగా మేము మాట్లాడలేమా? లేరేనా? మేము మల్లుకుంటాం. కాకపోతే మర్యాద గల మనుషులు గమ్ముగా ఉండరు. ఎందుకు ఇట్లాంటి రక్షలు మనం చేసుకోకూడదు. జిల్లా మంచి జిల్లా. నెల్లూరు అంటే మంచి జిల్లా అని పేరుంది. రాష్ట్రంలో నెల్లూరుకి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. అలాంటి జిల్లాని ఖరాబ్ చేయకూడదని ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. నువ్వు వచ్చి ఏదో ఆయన తల్ల కిందలు చేస్తా ఉన్నాడు. జిల్లాలో మాట్లాడటం చేయటం అంతా ఎవరు లేనట్టుగా ఆయన ఒక్కడే లీడర్గా. ఆ వైఎస్ఆర్ పార్టీలో ఆయనే లీడరు, ఎవరులే, ఏమీ లేదు. ఎక్కడయ్యా నీకు నీ పార్టీ లీడర్కి ఆ జగన్మోహన్ రెడ్డికి ఆయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, రాగుల ధనుంజయ రెడ్డి, ఈయన సజ్జల, ఆయన రాగుల ధనుంజయ రెడ్డి ఐఏఎస్ వాళ్ళ పని ఏందండి? మంచి సలహాలు ఇచ్చి భవిష్యత్తులో పార్టీ ప్రతిష్ట కొరికి వర్కౌట్ చేసే పని ఉంటుంది. ఆయన పని, సజ్జల రామకృష్ణారెడ్డి పని ఏంది? దోపిడీతనమా? అంటే మీరు డబ్బులు సంపాదించుకునే దానికి మీరు ఏం చట్టాలు పడలేదా? అసలు ప్రజల పనులు అనుకున్నారా? ఇప్పటికీ అమరావతి 5 ఏళ్లలో కాస్త పనిచేస్తుంటే పని ఉండేది. అమరావతిని విజయవాడ సెంటర్లో నిర్ణయించడం గొప్ప మేధావితనమేదే. మంచి న్యాయమైన పని. ప్రజలకి అటు విశాఖపట్నం నుంచి వచ్చేవాళ్ళకి సెంటరే, ఇటు అనంతపురం నుంచి వచ్చేవాళ్ళకి సెంటర్ పాయింట్. అదేమో సెంటర్ పాయింట్, కరెక్ట్ పాయింట్ అది. ఆ పాయింట్లో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు రాష్ట్రాన్ని. సపోర్ట్ చేయి. నువ్వు 5 ఏళ్లలో ఏం చేసినావు? 3 రాష్ట్రాలు అన్నావు, 3 రాజధానులు అన్నావు. ఏ రాజధాని
ఊటుల్లో ఒక్క రాజధాని కన్నా ఏమైనా ఊతమిచ్చావా? అదేమంటే విశాఖపట్నంలో సముద్రం వెంబడి ఉన్నటువంటి బ్రహ్మాండమైన సపోర్టు, సముద్రానికి సపోర్ట్ ఆ కొండ, ఆ కొండను బట్టి కుట్టి నువ్వు బ్రహ్మాండమైన నేనే ఉంటాను ముఖ్యమంత్రిగా శాశ్వతంగా, ఆడ గెస్ట్ హౌస్ కట్టుకుంటే నేను బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కట్టుకుంటే ఏడు 11తో సరిపోయింది. నేను టికెట్కి వాళ్ళ ఊరికి పోయినా శేఖరన్నా నీకు ఈ దప్ప టికెట్ ఇటు లేదు అన్నాడు, నీ గ్రాఫ్ బాగలేదన్నాడు. నాకు ఇదేంటి విచిత్రంగా సడన్ గాని అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి, రాగుల ధనంజయ రెడ్డి ఇద్దరు కలిసి నన్ను ఒకరోజు పిలిపించారు ఆఫీస్కి. వాళ్ళిద్దరు నీ గ్రాఫ్ సరిలేదు అని నన్ను అడిగినారు. ఓహో, ఈ గురువులు తీసుకొచ్చి అని చెప్పినట్టుంది, ఈ గురువుడు నన్ను అడుగుతున్నాడు నీ గ్రాఫ్ బాగలేదని. నాకు అసలు చుస్సు మరి కాలిపోయింది. ఇప్పుడు నాకన్నా ఉదయగిరి మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఉదయగిరి కూడా ఉన్నారు, నాకన్నా 4 తూర్లు ఎమ్మెల్యే అయిన మగోడు కూడా లేడయాడా. నాకే ఆ ఘనత, ఆ కిరీటం నాకే పెట్టింది ఆ ఉదయగిరి ప్రజలు. 4 times గెలిపించాను నన్ను, నా మంచితనంతో గెలిపించావు. నేను ఎవరిని అల్లుడా మామ అన్న అనుకుంటూ ప్రాధాయపడుతూ ఉంటా ఎవరికైనా పని చేసి పెట్టేవాడిని. అది ఎవరైనా సరే, నా చేతనైతే మంచి పని చేసేవాడిని, కాకపోతే కాదురా మామ అని చెప్పేవాడిని. అలాంటి గుణం ఉన్నవాడిని నేను. అందుకని ఈ రోజు కూడా నన్ను కలవరిస్తారు. ఉదయగిరిలో ఇప్పుడు పోయి అడగండి, ఎవరు ఈ ఇప్పుడు దాకా చేసిన ఎమ్మెల్యేలో మీకు మంచి ఎమ్మెల్యే అని అడగండి. నా పేరు చెప్పకపోతే అసలు నేను సెక్రటరీగా. అందరు కూడా నన్ను కలవరిస్తున్నారండి ఈరోజు కూడా.